తస్మద్గురుభ్యో నమ. ఆత్రేయస గోత్రజాతం జగన్నాథార్య సుపుత్రం శ్రీ పార్థసారథిం వందే మాతులం మహిమాతులం. భగవద్బంధులారా, మనం నకుల పాత్రను గురించి మాట్లాడుకునేటప్పుడు భారతం చదువుతున్న నకులుడి వంటి పాత్రలు చాలా చిన్నగా కనిపిస్తాయి. శ్రీమద్ రామాయణంలో శత్రుఘ్నుని పాత్ర, ఇలాంటి వాటిని పురాణాల్లో చాలా ఉంటాయి. పెద్ద ప్రాచుర్యం ఉండవు వాటికి. అది ఎందుకు, అదేదో ఓ భాగంలో ఉన్నాయనిపిస్తుంది. కానీ ఋషులైన వాళ్ళు ఎందుకు పనికిరాని పద్ధతుల లోపల కొన్ని పాత్రలు పెట్టారు. ఎంత చిన్నటి పాత్ర ఉంచినా దాంట్లో వ్యక్తిని చెప్పిన అంతరార్థం ఉండి తీరుతుంది. భగవద్రామానుజులు భగవద్గీత వ్యాఖ్యానం రాస్తూ, అంతకంటే ముందు బ్రహ్మసూత్రాలకి రాస్తూ ప్రతి అక్షరాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అంటే పట్టుకున్న వైభవం లాంటిది. అదే పద్ధతి జ్ఞాపకం చేయడానికి నేను పాండవ గీత ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరికీ తెలిసిన ప్రముఖమైన పాత్రలు. నకుల సహదేవుల మీద ప్రత్యేకించి ఇంత వివరం చెప్పడానికి అదే కారణం. వాళ్ళు ఎలాంటి విషయాలు చూపించారు, ఎలాంటి పాత్ర పోషించారు, మన భాషలో ఎలా వ్యవహరించారు, వారి వృత్తులేమిటి, యుద్ధరీతులేమిటి, ఇవి చెప్పినప్పుడు చిన్నగా అనిపించిన చాలా అద్భుతమైన మిన్నగా ఉండే సమాధానం దొరుకుతుంది. అది అంచేత అశ్వముల పెంపకం గురించి ఎంత గొప్పగా చేసి ఉంటాడో చెప్పడానికే అశ్వముల ప్రాముఖ్యము, అదంతా మనం వేదపరంగా ఉన్నది మాట్లాడుకుంటున్నాం. అశ్వవైభవం ఎందుకు సంకేతం అంటే కారణం ఒకటి ఉంటుంది. అనస్వి అనధీ చైవ అపచితతమౌ అనక వేదవాక్యం. సాధారణ మానవుల్లో గౌరవం కలగాలన్నా, 10 మందిలోనూ అవుననిపించుకోవాలన్నా వాడికి కనీసం గుర్రం వాహనం ఉండాలి, లేదా రథవాహకుడు కావాలి. ఈ రెండూ లేకపోతే అపచితమౌ, వాళ్ళిద్దరు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు. అంటే తప్పనిసరిగా ఒక వాహనం ఉండాలి వాడికి. వాహనం ఉంటే గౌరవిస్తారు. ఆ రోజుల్లో వాహనాలు ఏమిటి? ఏనుగులు ఇలాంటివే చాలా కష్టం అవుతాయి. ఈ వాహనం ఏమిటి? గుర్రం. గుర్రం ఒక్కటే ఉన్నది చాలు, సరిపోతుంది. లేదు 3 గుర్రాలు, 5 గుర్రాలు, 7 ఇలా కట్టిన రథం ఉంటే అది కూడా గొప్పది. అది చెప్పింది. ఇప్పుడు కూడా ఆధునిక కాలంలోనూ ఎవడైనా మన ఇంటికి ఆర్టీసీ బస్సు మీద వచ్చాడనుకోండి, ఒకప్పుడు పల్లెటూళ్ళలో బస్సు ఎక్కువచ్చాడండి అనేవారు. ఇప్పుడు సొంత కారులో వస్తే గౌరవం, వెహికల్ మీద వస్తే గౌరవం. స్కూటర్ మీద వచ్చిన వాడి కంటే కారులో వచ్చినవాడు గొప్ప. కారులో వచ్చిన వాడి కంటే అంతకంటే పెద్ద వెహికల్ ఉంటుంది, సందులు తిరగదు, అది దాని మీద రావాలి వాడు. అది అద్దె మనకి సంబంధం లేదు. అలాగే వక్తలు కూడా బస్సు దిగి వచ్చేసారనుకోండి, ఇప్పుడే దిగండి 107 వెళ్ళండి అంటాడు. అదే ఓ 10 సెకండ్లు వేసుకొని ఒక కారులో వచ్చాడనుకోండి, అబ్బో గొప్పవాడు, ఇది లక్షణం, అందుకనే మనవాడు కార్లు బుక్ చేయండి అంటుంటారు. ఇది పద్ధతి. అది ఏనాడో చెప్పాడు వేదంలోను. అది ఒక కారణం. రెండోది, అశ్వములకు పెట్టే మేత మీరు చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అద్భుతమైన భోగభాగ్యాలు ఇవ్వాలి అన్నట్టయితే దానికి పెట్టే తిండి ఎలా ఉంటుంది. బాల్యంలో ఆవు పాలు, వెన్న ఇలాంటివి పెట్టాలి వాటికి. కాస్త ప్రౌఢ వయసు వచ్చేసరికి నేతిని తినిపించాలి. నేతితో కూడిన అన్నము అలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి పరిచారకులు ఉండాల్సిన మొదట్లో బాలురు, తర్వాత కన్యకలు, వీళ్ళు ప్రధానంగా పరిచారకులు ఉండాలి. వాళ్ళకి అన్నవస్త్రాలు ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ఇలా క్రమక్రమంగా దాని అధికారం. ఇప్పటికీ రేస్ కోర్సులు అక్కడను హార్లిక్స్ బాటిల్ సరిపోవు, బకెట్తో కలుపుతారు. అదంతా పాలు దాంతో కలిపి, పెరుగు అలాంటివన్నీ కలుపుతారు. అందుకనే అవి పని చేయకపోతే వాటికి తిండి పెట్టలేరు, కాల్చి చంపేస్తారు.
ఇది ప్రత్యేకత. అందుకని పరివారం దగ్గర నుంచి అంతమందికి అంత గొప్పగా, అందుకనే అశ్వపతులు అని పేరు వాళ్ళకి. ఉచ్చైశ్రము లేకపోతే ఇంద్రుడికి కూడా అధికారం ఏముందండి అని చెప్పింది వేదం. ఉచ్చైశ్రవావిన ఉచ్చైశ్రవసావిన ఇంద్ర అవర ఆసీత్. ఇంద్రుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు ఆ ఉచ్చైశ్రవం లేకపోతేను. గొప్పదైనటువంటి శ్రవము, ధ్వని కలిగినది అని అర్థం. ఇంకో ప్రత్యేకత ఏమిటి తెలుసా? ఈర్మార్తస శిలిక మధ్యమాస సంశూరణాస దివ్యాస అత్యా హంసా ఇవ శ్రేణిషు యతంతే యదాక్షిషు దివ్యమంగమస్య. ఏ కారణం చేతైతే అశ్వాహ దివ్య అస్మిన్ క్రీడా విజిగీషయో అని చెప్పి ఆటలకి గెలవడానికి కూడా నిమిత్తమో అక్షిషు వ్యాపించాయో తత్ ఆ కారణం చేత అది ఈర్మార్త సహా మెడ అలాగే పైభాగము ఎత్తుగా ఉంటాయి. శిలిక మధ్యమాస పృష్ఠభాగము నిమ్నముగా ఉంటుంది. సంశూరణాస శౌర్యం కలిగినది. దివ్యాస గ్రామ గమనాది రూపములన్నీ కూడా సాధించేది ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుంటున్నది, నడకలో తేడా. అత్యాహ నిరంతరం సంచరిస్తాయి, అలసట ఎరగదు. హంస ఇవ యతంతే గుంపులుగా వెడుతుంటాయి. అది ఆ గుర్రాలకున్న గొప్పతనం అన్నమాట. గుర్రాలు గుంపులుగా ఉంటాయి, సింహము ఒకటే ఉంటుంది, పెద్ద పుళ్ళు గుంపులుగా పెడతాయి, ఆవులు ఇవన్నీ గుంపులుగా పెడతాయి. ఇది విశేషం. అందుకని ఇవి హంస ఇవ యతంతే. అందుకనే గుర్రములు అవి సంఘజీవులకి సంకేతం. కాబట్టి ఆ గుర్రాలకున్న గొప్పతనం అది. గుర్రాన్ని గౌరవించండి, నమస్కరించండి, ప్రశంసించండి. 7 దేవతల అనుకూలత మీకు కలుగుతుంది, దేవతలు అనుగ్రహిస్తారు. అంచేతనే చాలా ఇతర దేశాల ఇళ్లలో ఫ్రంట్ రూమ్లో సింహాలు పెద్ద పుళ్ళు పెట్టుకోరు, వాళ్ళు గుర్రం బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు. తప్పితే సింహం. పెద్ద పులి బొమ్మ పెట్టుకుంటే ఆపై పోస్టర్లు వచ్చేవి. రోజు పొద్దున లేచుకోండి, వారం లోపల మీ ప్రవర్తన మారిపోతుంది, ఏమిటి క్రౌర్యం పెరిగిపోతుంది. అలాగే ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒక పోస్టర్ ఉండేది. దాంట్లో ఏమిటి తెలుసా? ఓ చింపాంజీ బొమ్మ ఉంటుంది, అంటే బాస్ చింపాంజీ లాంటి వాడే అని అర్థం అనమాట. ఇవి అవన్నీ కొన్ని కారణాల చేత వచ్చే తర్వాత మరుగైపోయాయి. కానీ గుర్రము బొమ్మ కానీ సింహము బొమ్మ కానీ పెట్టుకున్నట్టయితే, రోజు దర్శించినట్టయితే క్షేమము. అందుకనే కొండపల్లి బొమ్మల్లో కూడా గుర్రం బొమ్మకి ప్రాధాన్యత ఉంటుంది. అదే పద్ధతి లోపల సింహం బొమ్మ కూడా ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని గౌరవిస్తే 7 దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇది యజుర్వేదం చెప్పింది. మానో మిత్రో వరుణో అర్యమ ఆయు ఇంద్ర బుభుక్ష రుభుక్ష మరుత పరీక్షన్. గుర్రానికి 3 ప్రదక్షిణలు చేస్తారు. ఎక్కడ? అశ్వమేధంలో. మనం కూడా అలా చేసినట్టయితే గుర్రానికి మిత్రుడు, వరుణుడు, అర్యమ, రుభువులు, వాయువు, ఇంద్రుడు, మరుత్తులు వాళ్ళెప్పుడూ మనని వదిలిపెట్టారు. మిగిలిన పేర్లన్నీ మనకి తెలుసును. ఈ రుభువులు ఎవరండి? ఇది ఋగ్వేదంలో వస్తుంది. వాళ్ళు మామూలుగా మానవులే, మహర్షిపుత్రులు. వాళ్ళందరూ కూడా తండ్రి గారి దగ్గర విద్య నేర్చుకుని అద్భుతమైన తపస్సులు చేస్తే దేవతలంతా వచ్చి వాళ్ళని దేవతలుగా మా దేశానికి రండి, మా ప్రాంతంలో ఉండండి, మీరు కూడా దేవతలు, దీనికి అధికారులు అంటూ అధికారం ఇచ్చారు వాళ్ళకి. అంటే మానవులయ్యుండి కూడా దేవతలుగా మారగలిగిన వాళ్ళు మానవ శరీరంతో, రుభువులు వాళ్ళు. అది వాళ్ళందరి లక్షణం. గుర్రానికి వేగం ఎవరిచ్చారు? అది కూడా చెప్పారు. వాతోవా మనోవా గంధర్వా 27 తే అగ్రే అశ్వం ఉపయంజంతే అస్మిన్ జవమాదదు. ఈ గుర్రాన్ని కట్టేవాళ్ళు వీళ్ళంతా
ఎవరు అంటే వాయుదేవుడు. మనస్సు అంటే చంద్రుడు గుర్రాన్ని కడతాడు. గంధర్వాహ సప్తవింశతి 27 మంది గంధర్వులు, అంటే గంధర్వులు నక్షత్ర రూపాలలో ఉంటారు అక్కడ. తే అగ్రే అశ్వం ఉపయుంజంతే అస్మిన్ జవమాదదు. వాళ్ళే వచ్చి గుర్రాన్ని కడతారు, కట్టి తీసుకుని పెడతారు. పల్లెటూళ్ళల్లో గుర్రబండీలు ఉన్నవాళ్ళు ఆ గుర్రాన్ని కట్టడానికి వాళ్ళ ఇంట్లో ఆ కుర్రాడి భార్యని కానీ కొడుకుని కానీ వచ్చి గుర్రం కట్టండిరా అంటే వాళ్ళు అలవాటు అయిపోయిందన్నమాట. వాటికి ఆ స్పర్శ తగలగానే గుర్రం ఉత్సాహంగా పెడుతుంది. అది విశేషం. ఇలా మేము చిరంతరాల్లో చూసాం. అంతేకాదు, ప్రార్థన చెయ్యండి గుర్రానికి, మనసులో తలుచుకోండి. దేవుడి దగ్గర గుర్రం బొమ్మ పెట్టండి, నష్టమే ఉంది. అనగానే పెద్ద గుర్రం బొమ్మ అక్కర్లేదు, చిన్నది ఓ 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు మ్యాక్సిమం పెట్టుకోండి. అక్కడ శంనో భవతు వాజిన హవేషు దేవతాత. మేము యజ్ఞాలు చేస్తున్నాం, అశ్వమేధం లాంటివి కాదు. యజ్ఞంలో నీవు మాకు రక్షణ కలిగించాలి, సుఖాన్ని ప్రసాదించాలి. మితద్రవ స్వర్గ, చక్కగా పరిగెడుతూ మాకు కీర్తిని ప్రసాదించేవాళ్ళు మీరందరూ కూడా. జంభయంతో అహిం వృకం రక్షాంసి సనేమి అస్మిన్ యువన్ అమీవా. మిమ్మల్ని కట్టినటువంటి రథం యొక్క నేమి ఉంటుంది, అది మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. మీ పరుగు కానీ మీ ఏష కానీ మా శత్రువులందరినీ తొలగించాలి. ఎలాంటి వాళ్ళు? గుంటనక్కల్ లాంటి వాళ్ళు కానీ, క్రూరులైన వాళ్ళు కానీ, పాముల్లాంటి వాళ్ళు కానీ, రాక్షసులు లాంటి వాళ్ళు మొదటితో సహా లేపవతల పారేయండి. మీరు మాకు రక్షణ కలిగించండి. ఓ అశ్వమా, నీకు నమస్కారం. అభిధాసి, నువ్వు చాలా కీర్తి కలిగిన దానివి. భువనమసి, ప్రపంచానికే గుర్తు. హార్స్ పవర్ అంటాం కదా, అది. ఎంత ఆసి, నిర్ణయం చేయగలిగిన దానివి, నియమించేయగలిగిన దానివి, అంటే కంట్రోలర్ అన్నమాట. దర్త, మాకందరికీ కూడా రక్షణ కలిగించే ప్రభువు లాంటి దానివి. అందుకని ఇగో ఈ గుర్రము రక్షించు మమ్మల్ని. ఇంతకుముందు చెప్పుకున్నాం ఓ మంత్రం, ఇప్పుడు రిపీట్ చేయట్లే. నిష్క్రమణం, నిలబడ్డము, కదలడము, పడుకోవడము, లేవడము. దాని యొక్క గుణాలు ఎన్నున్నాయో 57 రకాల కదలికలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవస్వరూపాలే, మాకు రక్షణ కలిగించేవి. అశ్రాంతస్య త్వా మనసా యునజ్మి ప్రథమస్య చ ఉత్కూలం ఉద్వహ భవ ఉత్ ఊహ్య ప్రతిభావన్. నీకెప్పుడూ కూడా ఇలాగ ఆయాసం ఉండకూడదు, శ్రమ ఉండకూడదు. ఎందరు శత్రువులు ఎదురున్నా కూడా నీ మనస్సు చెదరకుండా ఉండాలి. సృష్టికి ఉన్న ఆదిశక్తి ఉందే, ఆదిశక్తి నీకు సమర్పిస్తాం ఈ పూజల ద్వారా. మమ్మల్ని భరించు, గమ్యం చేర్చు, శత్రువుల్ని భేదించు, మాకు రావాల్సిన సంపదలతో పాటుగా జయస్థానం కూడా కలిగించు. అశ్వమన్నది కాలానికి గుర్తు. ఒకసారి యజుర్వేదం ఏకాగ్నికాండ తీసుకుంటే సూర్యుడికి గుర్రానికి పోలికలు చాలా బాగా చెప్తారు. కాలః అశ్వః వహతి సప్తరశ్మి. కాలమనే గుర్రాన్ని ఇవి 7 కిరణములు తీసుకెడుతున్నాయి. సహస్రాక్ష అజర భూరిరేత. ఇంద్రుడే సాక్షాత్తుగా దీని బలం కలిగిస్తున్నాడు. తం ఆరోహతి కవయం విపశ్చిత కవయ. ఆ కాలాన్ని అధిరోహించే వాళ్ళు ఎవరు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసున్న దివ్యులంతా దాంట్లో ఉంటారు. తస్య చక్రా భువనాని విశ్వా. కాలచక్రానికి ఉండే చక్రం ఉంది చూసారా, అది మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల భూమండలములు కూడా. అంటే 7 రశ్ములు, 6 ఋతువులు, అధిక మాసాలు, ఇవన్నీ కలిపి రాత్రి పగలు, గాయత్రి, త్రిష్టుపు, జగతి, అనుష్టుప్, పంక్తి, శర్వరి, విరాట్ ఇలాంటి ఛందస్సులు ఇవన్నీ కూడా మోస్తుంటాయి. శ్యావాహ, ఇవి గుర్రాలకి పేరు, సూర్యుడి గుర్రాలకి. శ్యావాహ సితిపాద,
వాటి పాదములు తెల్లగా ఉంటాయి. దాని గిట్టలు కాదు, పాదాలు తెల్లగా ఉంటాయి. అలాంటిది హిరణ్యప్రౌగం. ఆ రథానికి ఉండే ముందు భాగం ఉందే, అది బంగారం లాంటిది. వహంత విజనాన్ అపశ్యన్. అలాంటిది మోస్తూ ఆ కిరణాలు ప్రపంచమంతలో ఉన్నటువంటి జనులందరికీ కూడా కాంతినిస్తోంది, దృష్టినిస్తోంది. మరి అందుకనే ఇలాంటి రథం మీద రావాలి లక్ష్మీదేవి అని చెప్పి ఆ ప్రార్థన చూస్తుంటాం కదా. అశ్వపూర్వ రథ మధ్య హస్తినాథ ప్రబోధిని అని చెప్పి అది చెప్పడంలో అంతరార్థం ఇది. అంతేకాదు అశ్వాల విశేషాన్ని అశ్వుల ప్రార్థనతో చెప్పుకునేటప్పుడు అమ్మవారికి కూడా వర్తిస్తుంది. ఏషావం పృషితప్సవ వర్య వహంతు పద్యన అచ్చా స్వధ్వరం జనం. అమ్మా లక్ష్మీదేవి, అశ్వులారా, అశ్వులారా ఆయ వాం పృషితప్సవ. మేమంతా కూడా స్నిగ్ధభావంతో ప్రార్థన చేస్తున్నాం. మీరు స్నిగ్ధభావం కలిగి పద్మిన రెక్కలు గల పక్షులు పరిగెత్తినట్టుగా, వయ ఎంత దూరమైనా అవలేలగా వెళ్ళగలిగే మీ గుర్రాలున్నాయి. స్వధ్వరం జనం అచ్చ ఆవహంతు. మంచి యాగము చేసే మా దగ్గరికి అమ్మవారిని దయచేసి తీసుకురండి. మీరు రండి, దేవతలతో రండి, మా ఇంటికి పరుగులు తీయండి అంటూ మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.